అంటే మన బ్రతుకు కంటే దాని బ్రతుకే ఇంపార్టెంట్ అయిపోయిందా మనకి? చూడండి, ఆలోచించండి ఒకసారి. కుక్క ఏ ఇడ్లీ తింటది, కుక్క ఏ బిస్కెట్లు తింటది. ఆహా, కుక్క భలే తింటుందే, కుక్క తోక భలే ఊపుతూ ఉందే, అరే కుక్క చెవులు భలే ఉన్నాయే. అంటే ఒక కుక్క పిల్ల మీద పెట్టిన శ్రద్ధ, ఒక కుక్క పిల్లకి సంబంధించినటువంటి విషయాలు వినటానికి మనం చూపించినటువంటి శ్రద్ధ, అవి వింటుంటే మనకొచ్చే సంతోషం గానీ, మన హృదయానికి ఆహ్లాదకరం గానీ, దేవుని యొక్క వాక్యాన్ని వింటుంటే రావడం లేదంటే ఎంత బాధాకరమైనటువంటి సంగతి మీరు ఆలోచించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుందామండి. దేవునికి సంబంధించినటువంటి విషయాలు ఒక రోజుకొచ్చి ఎన్ని గంటలు మనం వింటున్నాం చెప్పండి? మామూలుగా మనం క్యాలిక్యులేట్ చేసుకుందామండి. మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదులే గానీ, ఎన్ని గంటలు దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. సరే, నాకు అన్నీ వచ్చు బ్రదర్, నేను వింటావేంటి బ్రదర్ అని అనుకుంటే, సరే ఎన్ని గంటలు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చెబుతున్నావు? నాకు చెప్పడం రాదండి. చెప్పడం రానప్పుడు వినటం కూడా రాదా? వినటం కూడా రాదని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పండి మీరు ఒకసారి? వినటం కూడా రాదా? ఒక్కొక్కరి హిస్టరీ చూస్తే తెలిసిపోద్దండి. కుక్క పిల్లల గురించి, దోమల గురించి, కప్పల గురించి, ఇంకొంతమంది చేపల గురించి, ఇంకొంతమంది పరిగెత్తుకుంటే ఎలా నీళ్ళలో దూకుతూ ఉంటారు వాటి గురించి, కొండ మీద నుంచి దూకేవి, కుప్పు గంతులు వేసేవి, మొహానికి బొగ్గు రాసుకునేవి, మొహానికి లేదంటే ముక్కుకి ఏదో గొలుసులేసి అవన్నీ లాగేవి. వీటి మీద ఒక మనిషి శ్రద్ధ పెడుతున్నారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మాత్రం శ్రద్ధ పెట్టరండి. ఆహా, ఇవన్నీ మీకెలా తెలిసిపోతారు, మీరు చూస్తున్నారా అని అడుగుతారండి కొంతమంది. ఇదే మనలో వచ్చినటువంటి ప్రాబ్లం. నీ లైఫ్ ఇలా ఉంది మార్చుకో తమ్ముడు, నీ లైఫ్ ఇలా ఉంది మార్చుకో చెల్లెమ్మా అని చెబుతుంటే నీకెలా తెలుసు అనే ప్రశ్నిస్తున్నారండి. సరేలే, ప్రశ్నిస్తే ప్రశ్నించో, కానీ ప్రమాదకరమైనటువంటి జోన్లోకి వెళ్ళకండి. ప్రభు కన్నులు దీర్ఘశాంతమైనటువంటివే. ఆయన మనల్ని వ్యతిరేకించే వ్యక్తి కాదు. అనేక మంది చెల్లెళ్ళ జీవితాలు, తమ్ముళ్ళ జీవితాలు మాట్లాడుతున్నప్పుడు, బ్రదర్ మీరు ఏం చేస్తున్నారు బ్రదర్ అని చెప్పినప్పుడు, వారు చెప్పిన సమాధానాలను బట్టి, సిస్టర్స్ చెప్పిన సమాధానాలను బట్టి, వారి లైఫ్ స్టైల్ ఇలా ఉంది, నేడు ప్రపంచం ఇలా ఆలోచిస్తుంది అని చెబుతున్నాను తప్ప, నేను వాటి దగ్గర కూర్చొని ఒక మనిషి ఏం చేస్తున్నాడు నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసేంత టైం మాకు లేదండి. అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఫస్ట్ ఒక మనిషిలో మార్పు తీసుకురావాలని ఇంట్రెస్ట్ ఉంది తప్ప, ఇంటర్నెట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారో చూసేంత ఇంట్రెస్ట్ లేదండి. కనుక బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేని మీద మనం శ్రద్ధ పెడుతున్నాం, దేని మీద మనం ఫోకస్ చేస్తున్నామంటే, ఇదిగో వీటి మీద మనం పెడుతున్నాము. గర్వించి, మనస్సులో గర్వించి, హృదయానికి గోచరము కాలేదు దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి, దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటివి కంటికి కనిపించకుండా మాయమైపోయి, ఏవి కంటికి కనిపిస్తున్నాయంటే కంటి ముందు ఎన్నో ఉపయోగాలైనటువంటి పనులు, చెవి నిండా ఏవో ఉపయోగాలైనటువంటి మాటలు, నోటి నిండా ఏవో పనికి మాలినటువంటి మాటలు, ఇలా అనేక రకమైన తలంపులతోటి, అనేక రకమైన ఊహలతోటి, అనేక రకమైన మాటలతోని, అనేక రకమైన చూపులతోటి, అనేక రకమైనటువంటి విషయాలతోటి నిండుకుపోయి మనసంతా కూడా గర్వించి దేవునికి స్థానం ఇవ్వలేకుండా, దేవుడు అనగానే ఈ కాలంలో కూడా దేవుడేంటి అని ఈరోజు కూడా గాలి పీల్చుకుంటూ నువ్వు మాట్లాడుతున్నావంటే, ఈ కాలంలో కూడా దేవుడేంటి అని ఈ సెకను కూడా నీ గుండె ఆగకుండా కొట్టుకుంటున్న దేవుని నువ్వు ప్రశ్నిస్తుంటే, ఆ ప్రశ్నకి సమాధానం జాలితో చెప్పాలా, కోపంతో చెప్పాలా, బాధతో చెప్పాలా అని నిజంగా వాక్యానుసారంగా ఆలోచించే సేవకులకి ఒక ప్రశ్నలాగా మిగిలిపోద్దండి. ఎందుకంటే దేవుని గురించి తెలిసిన వాళ్ళు అలాగే మాట్లాడతారు, తెలియని వాళ్ళు అలాగే మాట్లాడతారు, తెలియని వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఇంకొంతమంది ఏం బ్రదర్ మీకు ఇంకేం పని పాట లేదా అంటూ ఉంటారు. కానీ బ్రదర్ అండ్ సిస్టర్ మీరు ఆలోచించాలి, మనం వచ్చిందే ఈ పని మీద, మనం ఈ భూమి మీదకి వచ్చిందే దేవుని పని మీద మనం వచ్చామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మనం చూస్తే, మనము ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఎప్పుడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 మనం చూస్తే, జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నీ తల్లి గర్భంలోకి రాకమునుపు కాదు చెల్లమ్మ, రాకమునుపు కాదు బ్రదర్, నీవు నీ తల్లి గర్భంలో రాకముందు కాదు,
అసలు మీ మదరు, మీ ఫాదరు, ఫోర్ ఫాదర్స్, వాళ్ళ జనరేషన్స్ సోర్స్ పోయినటువంటి ఆదాము ఉన్నటువంటి ఏదైనా ఉన్నటువంటి ఈ భూమి ఉన్నటువంటి యొక్క ఈ సౌర కుటుంబం ఉన్నటువంటి ఈ యొక్క పాలపంత నక్షత్ర మండలి, ఇవన్నీ ఉన్నటువంటి ఈ విశ్వం, ఈ జగత్తుకు పునాదులు వేయబడక మునుపే నీవు నేను ఈ 2024లో ఏం చెయ్యాలో దేవునికి ఒక ప్రణాళిక వేసుకొని, ఆ ప్రణాళికలో నువ్వు ఉండాలని ఆయన చిత్తము నెరవేర్చుటకే మనం ఈ భూమి మీదకి వస్తే, ఆయన ఇచ్చిన పని చేయకుండా నువ్వు ఒక పని క్రియేట్ చేసుకొని ఆయన పని చేసే వాళ్ళని మనం ఏమంటామంటే, వీళ్ళకి ఇంకేం పని లేదేమో బ్రదర్ అంటూ ఉంటారండి. వాస్తవంగా దేవుని యొక్క పనిలో నిరంతరం వెళ్ళే సేవకులు, దేవుని యొక్క పనిలో నిరంతరం బ్రతకాలని ఆలోచిస్తూ బ్రతికే వారు అనవలసిన ప్రశ్న, బ్రదర్ మీకు పని లేదా? సినిమాలు చూస్తున్నారు. బ్రదర్ మీకు పని లేదా? కుళ్ళు జోక్స్ వేస్తున్నారు. బ్రదర్ మీకు పని లేదా? అపహాసకులుగా ఉంటున్నారు. బ్రదర్ మీకు పని లేదా? ఖాళీగా టైంపాస్ కోసం శనగ్గింజలు తింటున్నారు. బ్రదర్ మీకు పని లేదా అని దేవుని కొరకు బ్రతికేవారు ప్రశ్నించవలసిన అవసరత ఉండగా, లోక సంబంధమైనటువంటివన్నీ చూసుకుంటూ వాళ్ళు వచ్చి దేవుని కొరకు బ్రతికే వారిని ప్రశ్నించే స్థాయికి వెళ్ళారంటే హృదయం గర్వించిందంటారా లేదంటారా? ఒకసారి ఆలోచించండి. మనస్సు గర్వించిందంటారా లేదంటారా? ఒకసారి ఆలోచించండి. గర్వించిందండి. బ్రదర్, కొంతమంది బ్రదర్ బైబిల్ నేర్చుకునే బ్రదర్ అన్న నేర్చుకోవట్లేదు. ఓకే, వాళ్ళ గురించి ఇప్పుడుదా మాట్లాడుకున్నాంలేండి. ఎందుకని? లోక సంబంధంగా ఎన్నో నేర్చుకోవడానికి ఎంతెంతో డబ్బులు కడుతూ, ఎంతో సమయాన్ని కేటాయిస్తూ, ఒక బీటెక్ పాస్ అవ్వడానికి 22 సంవత్సరాలు కేటాయించడానికి సమయం ఉంది, కానీ రోజుకొచ్చి 2 గంటలు కేటాయించడానికి సమయం లేదంటే హృదయం గర్వించిందో లేదో మనం ఆలోచించాలి. అక్కడే ఆలోచించండి. ఒక మనిషి డబ్బులు సంపాదించడానికి 8 గంటలు కష్టపడుతున్నాడు, కానీ దేవుని యొక్క హృదయంలో స్థానం సంపాదించడానికి 2 గంటలు కాదు కదా, 1 గంట సమయం కేటాయించమన్నా కానీ నో టైం బ్రదర్. యాక్చువల్లీ ఐఎమ్ లిటిల్ బిట్ బిజీ బ్రదర్. యాక్చువల్లీ నేను చాలా బిజీగా ఉంటానండి, కానీ కుదరదండి. వాట్ ఈజ్ యువర్ యాక్చువల్లీ బ్రదర్? దేవుని యొక్క కృప బహు విస్తారంగా ఉంది గనక, దేవుని యొక్క దీర్ఘశాంతము నీ ఎడల నా ఎడల మనందరి ఎడల ఉంది గనక, ఆయన యొక్క దయా వాత్సల్యములు మన అందరూ ఉన్నాయి గనక మనందరం ఈరోజు బ్రతికి బట్ట కడుతున్నాం. కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్, బట్ ఒకవేళ దేవుడే గనక ఆయన డెసిషన్ మార్చుకుంటే వీ కెనాట్ సర్వైవ్ బ్రదర్. మనసు గర్వించి మాట్లాడుతున్నాం బ్రదర్. దేవుడిచ్చినటువంటి కుటుంబం, దేవుడిచ్చినటువంటి భార్య, దేవుడిచ్చినటువంటి భర్త, దేవుడిచ్చినటువంటి పిల్లలు, దేవుడిచ్చినటువంటి ఉద్యోగం, దేవుడిచ్చినటువంటి జీవితం, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, దేవుడిచ్చినటువంటి సమస్తమును అనుభవిస్తూ, సమస్తాన్ని చక్కగా హ్యాపీగా అనుభవిస్తూ దేవుని కొరకు బ్రతకటానికి 1 గంట సమయం కేటాయించలేకపోతున్నామంటే, ప్రార్థించడానికి 2-3 నిమిషాల సమయం కేటాయించలేకపోతున్నామంటే, నీ యొక్క ఆత్మీయ జీవితం కొరకు కనీసం ఒక 8 నిమిషాలు కేటాయించలేని మనం ఈ పొట్ట నింపుకోవటానికి 8 గంటలు ఏ మాత్రం ఆలోచించకుండా, వాడు నుంచోమంటే నుంచొని, కూర్చోమంటే కూర్చొని, చేతులు కట్టుకోమంటే కట్టుకొని, సారని చెప్పంటే చెప్పి, సలాములు కొడుతూ, వాళ్ళకి సలాం కొడుతూ, వీళ్ళకి సలాం కొడుతూ, ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా సలాం కొడుతూ 8 గంటలు ఎవరి దగ్గరో పనిచేయడానికి మనకి శ్రద్ధ, ఆసక్తి, సంతోషం ఉంది. కానీ బ్రదర్, 1 గంట నిన్ను ఈ భూమి మీదకి పంపించిన పరలోకపు తండ్రి కొరకు బ్రతకటానికి, రోజుకొచ్చి 1 గంట బ్రతకటానికి, ఒక 8 నిమిషాలు ప్రార్థన చేయడానికి, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయటానికి, బయటికి వెళ్ళే ముందు ప్రార్థన, వచ్చిన తర్వాత ప్రార్థన, నీ జీవితంలో దేవుడు కలిగించిన ధన్యతల గురించి ప్రార్థన చేయడానికి సమయం లేదంటే మనస్సును గర్వించామనా లేదని ఒకసారి ఆలోచించండి. గర్వించినట్టేనండి. అంటే దేవుడే కదా ఉద్యోగాన్ని ఇచ్చింది. మరి దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చినప్పుడు దేవుడిచ్చిన ఉద్యోగంలో ఎవడికో సలాం కొడతానికి ఓపిక ఉంది, కానీ ఇంట్రెస్ట్ ఉంది, కానీ దేవా తండ్రి నీ చేతులు చాచి, ఆకాశం వైపు చేతులు చాచి, తండ్రి నా కొరకు ఎంత చేసావయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా అని దేవునికి నమస్కరించి ప్రార్థించడానికి మాత్రం మనకి టైం లేదు. కొన్ని చోట్ల మనం గమనించాం అనుకోండి, ఏదైనా ఒక షాపింగ్ మాల్లోకి వెళ్తుంటే, లేదంటే కనుక వెళ్తున్నాను, వాళ్ళెవరో మనకు తెలియదు, మన ఎవరో వాళ్ళకి తెలియదు, నమస్కారం అండి అంటారు. కొన్ని సందర్భాల్లో భయపెట్టే విధంగా చెప్తారండి వాళ్ళు. ఇంతకీ వాళ్ళెవరో మనకెందుకు నమస్కారం చెప్తున్నారు అంటే,
ఏమండి, సృష్టి మొత్తాన్ని చేసి ఆహ్లాదకరమైన జీవితాన్ని ఇచ్చి అంత పెద్ద షాపింగ్ మాల్ పెట్టుకోవడానికి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవుడు వాళ్ళకి దేవుడు కాదంట, కస్టమర్లే దేవుళ్ళంట. అబ్బా, నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు కాబట్టి కంటికి కనిపించలేదంటే ఏంటో తెలుసా నీకెందుకే? అతని హృదయాన్ని కరిగేలా చేసి అతనికి నీకు ఉద్యోగం వచ్చేలా చేసినటువంటి దేవుడు నీ కంటికి కనిపించట్లా. కానీ దేవుని చిత్త ప్రకారం నీకు ఉద్యోగం వచ్చేలా చేసినట్టు దేవుడు కనిపించట్లేదు, కానీ ఆ చిత్తంలో ఆ ప్రణాళికలో వాడబడిన వ్యక్తి నీకు దేవుడిగా కనిపించి ఆ దేవుడు చెప్పింది నువ్వు చేస్తున్నావు ఏమని? కస్టమర్ అనే దేవుడికి నమస్కారం చేయమని.